హూ ఈస్ పతంజలి? పతంజలి అంటే ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన హిస్టరీ అంతా విన్న తర్వాత మీకు కూడా డౌట్ రావచ్చు, అసలు పతంజలి గురించి ఎందుకు చెప్తున్నారు. పతంజలి గురించి చెప్పాలంటే ముందు ఆదియోగి లేదా మన శివుడి గురించి చెప్పాలి. శివుడి గురించి అందరికీ తెలుసు. ఆయన కోపం వస్తే ఎంత కోపం వస్తుందో, లేదంటే ఎప్పుడు చాలా సింపుల్ గా మెడిటేషన్ చేసుకుంటూ ఉండే మనిషి. సారీ, దేవుడు లేదా ఆది గురువు. ఆ ఆది యోగి ఉన్న బ్యాలెన్స్డ్ స్టేట్ చూసి విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఆదిశేషువు, అంటే 1000 పడగలు ఉన్న ఆదిశేషువు ఆశ్చర్యపోతాడు. అంత బ్యాలెన్స్డ్ గా ఉంటాడు ఆయన, అంతసేపు మెడిటేషన్ చేయగలడు, అంత హ్యాపీగా ఉంటాడు, ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు ఆయన. ఎలా? నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఆ విద్య ఏదైతే జనాలకి నేర్పిస్తున్నారో నేను నేర్చుకోవాలి అని విష్ణుమూర్తిని అడగా విష్ణుమూర్తి వెళ్ళు అంటారు. ఎప్పుడైతే విష్ణుమూర్తి దగ్గర నుంచి ఆదిశేషువు భూమి మీదకి రావాలనుకుంటూ ఉంటాడో, అదే సమయంలో మన భూమి మీద ఒక మహాయోగి గోనికాదేవి అని ఉన్నారు. ఆవిడ బిడ్డల్ని కనలేకపోతున్నానని సూర్యుడికి నమస్కరిస్తూ అంజలి ఘటిస్తూ సముద్రం ఒడ్డున చేతులు ఇలా చాపి ప్రార్థిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆదిశేషువు పాము రూపంలో ఆమె చేతిలోకి పడతాడు. అంటే రీఇన్కార్సినేషన్ ఆఫ్ ఆదిశేష ఇస్ ఓన్లీ పతంజలి. అంత పెద్ద ఆదిశేషు సైజు చిన్నగా అవుతూ ఆమె చేతిలో చిన్న పాము రూపంలో పడతాడట. పడగానే ఇదే నా బిడ్డ అని ఆమె తీసుకోవడం వల్ల సగం మనిషి సగం సర్పం రూపంలోనే ఉండిపోతారు. అందుకే పతంజలి విగ్రహాలు మీరు ఎక్కడ చూసినా కూడా సగం మనిషి సగం పాము రూపంలో ఉంటారు. ఇది పతంజలి గారి స్టోరీ. ఆయనే మొదటిసారి యోగాని డాక్యుమెంట్ చేసి మనుషులందరికీ అర్థమయ్యేలాగా యోగ సూత్రాస్ని మనకు అందించారు. ఆ గోనికాదేవి చేతిలో పడిన ఆదిశేషువే పతంజలి. ఎందుకు అంటే పతనము అంటే డౌన్ ఫాల్, కిందకి పడ్డారు కాబట్టి. అంజలి అంటే ఆ తల్లి చేతులు అంజలి ఘటిస్తున్న చేతుల్లో పడ్డారు కాబట్టి ఆయనకు ఆ పేరు పతంజలి అని వచ్చింది.